తప్పకుండా చట్టం తన పని తాను చేసుకుంటుందని నేను ఒక న్యాయవాదిగా నమ్ముతున్నాను. రైట్ రైట్ జగదీష్ గారు, వెల్కమ్ బ్యాక్ టు అగైన్. శేషి గారు, ఒక మాట చెప్పండి. ఏ1 నుంచి ఏ18 దాకా దీంట్లో ఉన్నారు, ఏ11గా అల్లు అర్జున్ ఉన్నాడు. బట్ మొత్తం తొక్కిసలాట కావచ్చు, లేదు అంటే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, ఒకటి ఏ1 నుంచి ఏ6 దాకా పేర్కొన్నారు. దాని తర్వాత మళ్ళీ ఏ12 నుంచి ఏ18 దాకా ఉంది. మధ్యలో ఉన్నటువంటి ఏ11 అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఫాక్ట్ అల్లు అర్జున్ మొత్తం అంతా చేశారనేటువంటి మాట దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ రిపోర్టే, ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్న ఏ11ని తప్పించి ఏ12 నుంచి ఏ18 దాకా పెట్టారు. కేవలం వాళ్ళ వల్లే జరిగిందని. అంటే వాళ్ళు తోసేశారు అనేటువంటి మాట, కానీ ఎవరి కోసం తోసారు అనేటువంటిది కూడా మాట మనం మాట్లాడుకోవాలి కదా. సో హౌ కెన్ వి సీ దట్ యాక్చువల్లీ? అంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ నుంచే సైడ్ లైన్ అనేటువంటి స్టార్ట్ అయిందని అనుకోవచ్చా? ఇప్పుడు ఈ మొత్తం కేసులో మనకి కనపడే డైమెన్షన్స్, ఒకటి లీగల్ డైమెన్షన్ ఒకటి చూడాలా, రెండోది పొలిటికల్ డైమెన్షన్ చూడాలా, మూడోది లా అండ్ ఆర్డర్ డైమెన్షన్ చూడాలా, తర్వాత నాలుగోది ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఎగ్జిస్టెన్సీ డైమెన్షన్ చూడాలి. ఇన్ని డైమెన్షన్ చూడాలి. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఫైనల్ ఛార్జ్ షీట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ప్రైమరీ ఛార్జ్ షీట్ లో ఎన్నైనా పెట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు అంటున్నట్టు రేపు హైదరాబాద్ లో ఈ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం తోటి ముఖ్యమంత్రితో సమావేశం జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కు ఒక ఆర్డర్ ఇస్తారు. ఏమిస్తారు? ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తున్నప్పుడు మనం ఎవరిని తప్పించాలి, ఎవరిని తప్పించకూడదు, ఎవరి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎవరిని తప్పించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఇవన్నిటిని బేరుజు వేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తే, ఫైనల్ ఛార్జ్ షీట్ ప్రకారమే మీరు అక్కడ డిఫెన్స్ లేకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వాదనలు జరిగేటప్పుడు అల్లు అర్జున్ పైన పెద్ద కేసు వస్తుందని నేను అనుకోవట్లేదండి. ఎందుకనంటే అల్లు అర్జున్ ని తప్పించడానికి అన్ని వ్యవస్థలు ప్రయత్నం చేస్తాయి. ఇప్పటికే అది ప్రారంభమైంది అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలా. అందుకే నేను అడిగా, ఇప్పుడు అందుకే నేను అడిగినటువంటి క్వశ్చన్ కూడా అదే. ఏ12 నుంచి మీరు పాత సంఘటనలు కూడా చూడండి. ఒక ఇంట్లో ఒక హీరో ఇద్దరి మీద కాల్పులు జరుపుతాడు. తన తుపాకీ తోటి కాల్పులు జరిపితే ప్రాణాపస్థితి నుండి బయటపడ్డారు, కానీ మర్డర్ కదా అది, అటెంప్ట్ టు మర్డర్ కేసే కదా. ఇంటెన్షన్ ఏంది? మర్డర్ చేయడానికి ప్రత్యక్షంగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఒక్కరోజు అరెస్ట్ కాలే, ఒక్కరోజు పోలీస్ స్టేషన్ లో లేదు, ఒక్కరోజు అరెస్ట్ కాలేదు, విచారణ ఎదుర్కోలేదు, కేసు ఎడిపోయిందో తెలియదు. అంటే ఆ కేసు ఆ హీరో పైన పోవడానికి ఎవరు కారణం? ప్రభుత్వం కారణం, పోలీస్ డిపార్ట్మెంట్ కారణం, న్యాయ వ్యవస్థ కారణం. మళ్ళీ ఇవాళ అల్లు అర్జున్ ని ఈ వ్యవస్థలన్నీ శిక్షిస్తాయని మనం భావిస్తే మనం ఎర్రోళ్ళం అవుతాం, పిచ్చోళ్ళం అవుతాం. కాబట్టి ఇక్కడ ఫైనల్ ఛార్జ్ షీట్ లో పోలీస్ యంత్రాంగము ఎవరిని శిక్షించాలా, ఎవరిపైన కేసు రాకుండా చూడాలనేది ఓ బ్రహ్మాండమైన ఛార్జ్ షీట్ తయారు చేస్తారు. ఆ ఛార్జ్ షీట్ లో ఇన్సిడెంట్, ఇప్పుడు ఈ రేవతి అనే అమ్మాయి చనిపోయింది కదా, మహిళ చనిపోయింది కదా, ఈ చనిపోవటానికి ప్రధాన బాధ్యులు ఎవరు? దీంట్లో మోటివేషన్ ఏం లేదు కదా, ఆమెను చంపాలనేటటువంటి మోటివేషన్ ఏం లేదు. కాబట్టి కేసు పూర్తిగా వీగిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి భర్త కూడా ఈ లీగల్ బ్యాటిల్ చేయలేడు కాబట్టి తను కాజ్ అవుతున్నారు. మీరు ఒక విషయాన్ని 2 కోట్ల వరకే ఆపారు. 2 కోట్లు కాదండి, ప్రభుత్వం కూడా 25 లక్షల రూపాయల కాంపన్సేషన్ అనౌన్స్ చేసింది. నాకు ఇక్కడ కూడా ఒక అభ్యంతరం ఉందండి. వాంకిడి గురుకుల హాస్టల్లో శైలజ అనేటటువంటి అమ్మాయి ఫుడ్ పాయిజన్ అయి చనిపోతే ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏమి ప్రకటన చేయలేదు. తర్వాత యాక్సిడెంట్లలోనూ అక్కడక్కడ ప్రమాదాలు జరిగిపోయి మనుషులు చనిపోతుంటే 5 లక్షలు ఇచ్చిన సందర్భాలు మనం చూసాం. కానీ మరి ఈ కేసులో ప్రభుత్వం 25 లక్షలు ఎందుకు ఇచ్చిందండి? ఎందుకు అంత అమౌంట్ ఇచ్చింది? బట్ ఈ కేసులో ప్రభుత్వం ముద్దాయే, థియేటర్ యాజమాన్యము ముద్దాయే, సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు ముద్దాయే. ఈవెన్ నేను భాస్కర్ కుటుంబం కూడా తప్పే అంటున్నాను. ఎందుకు అనంటే ఒక సినిమా మొదటి రోజు రిలీజ్ రోజు విపరీతమైన క్రౌడ్ ఉంటుంది, ఫ్యాన్స్ వస్తారు, విపరీతమైన క్రౌడ్ వస్తుంది. కానీ చిన్న పిల్లల్ని తీసుకొని పోయిన కుటుంబాన్ని కూడా మనం, అంటే ఒక ప్రాణం పోయింది కాబట్టి తప్పు పట్టలేకపోతున్నాం. కాబట్టి మనం వాస్తవాలు మాట్లాడాలంటే ముగ్గురు తప్పు ఉంది. ప్రభుత్వం తప్పు ఉంది, మన భాస్కర్ కుటుంబం తప్పుంది, తర్వాత సినిమా ఇండస్ట్రీ తప్పుంది. ఇవాళ ప్రథమ ముద్దాయి ఎవరు అనంటే ప్రభుత్వాన్నే మనం ప్రథమ ముద్దాయిగా తీసుకోవాలి. ఎందుకు అనంటే అసలు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఏందండి? బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఎందుకు అనేటటువంటి నేను ప్రశ్న అడుగుతున్నాను. ఇవాళ బెనిఫిట్ షోలు వేసుకొని ప్రజలను ఎంత లూటీ చేస్తున్నారండి. ఇదే భాస్కర్ కుటుంబం 12,000 రూపాయలు టికెట్లు కొన్నదండి. 4 మూళ్ల 12, ఒక్కొక్క టికెట్ ఖరీదు 3,000 రూపాయలు. 4 మూళ్ల 12,000 రూపాయల టికెట్లు కొని సినిమాకి మొదటి రోజు చిన్న పిల్లలు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉందా? మానవత్వం గురించి మాట్లాడుతున్న మనం కూడా
మానవత్వంలో ఉన్నటువంటి లోపాలు కూడా వెతకాల్సినటువంటి బాధ్యత లేదా మనకి? అంటే ఇట్లాంటి పర్మిషన్స్ ప్రభుత్వం ఇవ్వబట్టే కదా ఇలాంటి సంఘటనలు జరిగింది. ఒకప్పుడు రోజుకి అవినాష్ గారు ఒక్క నిమిషం, ఒకప్పుడు రోజుకి 10 షోలు వేశారండి. 10 షోలు వేయటం వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుందని కదా 4 షోలకు పరిమితం చేసింది. మ్యాట్ని, మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో. మరి 4 షోల తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు దొంగదారిన ఎందుకు ఈ సినిమా ఇండస్ట్రీస్ కి డబ్బులు సంపాదించుకోవడానికి ఇస్తున్నాయండి? 12,500 థియేటర్లో రిలీజ్ అయ్యిందండి ఒక సినిమా. నేను కూడా వెళ్ళానండి. 4-5 రోజుల తర్వాత నేను సినిమాకి వెళ్తే టికెట్ ఖరీదు మాల్లో 400 రూపాయలు. నా కుటుంబం 4 పోతే 4 1,600 రూపాయలు. 1,600 రూపాయలకే నేను భయపడ్డానండి. ఇంకొక విషయం ఏంటి అనంటే, నేను వెళ్ళిన మాల్లో 3 స్క్రీన్లు ఉన్నాయి. ఈ 3 స్క్రీన్లలో ఇదే సినిమా ఆడుతుంది. అంటే ప్రేక్షకుడికి ఆప్షన్ లేదా? అంటే సచ్చినట్టు మీ సినిమానే చూడాలా? అంటే మాకు నచ్చిన సినిమా చూడకూడదా? ఇంకోటి ఏంటంటే, జాతి గర్వించే సినిమాలు తీస్తామని చెప్తున్నారు. సలార్ జాతి గర్వించే సినిమానా? పుష్ప జాతి గర్వించే సినిమానా? ఏంటండి 1,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న సినిమాలు జాతి గర్వించేది కాదు. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది 35 చిన్న కథలు అనేది, అది జాతి గర్వించేది. అది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. దానికి ఇవ్వండి ప్రభుత్వ ప్రయోజనాలు అన్ని కూడా, ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్ని కూడా అట్లాంటి సినిమాలకి ఇవ్వండి. ఒక తల్లి తన పిల్లవాడు మ్యాథమెటిక్స్ లో వెనకబడితే తను మ్యాథమెటిక్స్ నేర్చుకొని తన పిల్లవాడికి నేర్పి తన పిల్లవాడికి మ్యాథమెటిక్స్ లో ఉన్నటువంటి భయాన్ని పోగొడుతుంది 35 చిన్న కథల సినిమాలు. అట్లాంటి సినిమాలు ప్రోత్సహించండి. ఏ ప్రభుత్వం అట్లాంటి సినిమాలు ప్రోత్సహించిందా? ఏ హీరోలన్నా ప్రోత్సహించారా? అట్లాంటి సినిమాలు తీయడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా? ఏదైనా స్మగ్లర్ సినిమాకి జాతీయ అవార్డు, స్మగ్లర్ సినిమాకి 1,500 కోట్లు, 2,000 కోట్లు, ఏంటంటే తమాషా చేస్తున్నారు. చూసే ప్రేక్షకుడిలో కూడా మార్పు రావాలి సార్, అప్పుడే ఇవన్నీ మారుతాయేమో. మేబీ ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. యా జగదీష్ గారు ఒక చిన్న మాట చెప్పి నేను కంప్లీట్ చేస్తాను, మళ్ళీ పెద్దలు మాట్లాడతారు. సార్ మన శేష్ గారు చెప్పిన దాంతో నేను 100% ఏకీభవిస్తున్నాను అండి. నేను చిత్తూరు జిల్లా వాసిగా ఈ స్మగ్లర్స్ ఇక్కడికి మైగ్రేట్ అవుతారు తమిళనాడు నుంచి. వాళ్ళని ఇదేమంటారు, మిలిటరీ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నట్టు, పోలీసు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నట్టు ఇక్కడ ఉన్న స్మగ్లర్లు వెళ్ళి వాళ్ళ దగ్గర దొంగలు, ఒక బరువైన దొంగలు పెట్టి భుజాలు పెట్టి యువత దగ్గర కొంత దూరం పరిగెత్తనిచ్చి వాళ్ళు ఎంత స్పీడ్ గా పరిగెత్తారో చూసుకుని అక్కడి నుంచి వాళ్ళకి డబ్బులు అడ్వాన్స్ గా ఇచ్చి వాళ్ళ భార్య పిల్లలకి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు డబ్బులు ఇచ్చి వాళ్ళని ఈ చెట్లు నరకడానికి తిరుపతి ప్రాంతానికి, ఈ అటవీ ప్రాంతాలకి తరలించుకొచ్చి దొంగతనం చేసేవాళ్ళు. అయితే వాళ్ళకి గిల్టీనెస్ లేదు, ఇది తప్పు, ఇలాంటి డబ్బుతో మనం బతకూడదు, ఇది తప్పు అనే గిల్టీనెస్ లేని వాళ్ళే వస్తారు ఇక్కడ. నేను తిరుపతి కోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి చెప్తాను అనే విషయం. ఇలాంటి సినిమాలు చూడడం వల్ల యువతలో మనం కూడా పుష్పలాగా ఉందాము అనే ఒక నెగిటివ్ థాట్స్ పెరిగిపోయేదానికి అవకాశం ఉంది. సో సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది, ఇలాంటి సినిమాకి ఏ విధంగా సెన్సార్ బోర్డు యాక్సెప్ట్ చేస్తుంది? సమాజానికి చెడు తప్ప మంచి లేని ఈ సినిమాలకి అవార్డులు ఎలా వస్తాయి? దీనిపైన లీగల్ గా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా సిగ్గుతో తలదించుకుని ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయలేని ప్రభుత్వాలు కూడా నాగరిక సమాజానికి దూరం అయిపోయినాయని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నానండి. దీంతో పెద్దలు శేషు గారితో నేను ఏకీభవిస్తున్నానండి ఈ విషయం. రైట్ జగదీష్ గారు. నేను మూర్తి గారు ఒక మాట చెప్పండి. మేము